సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుత్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. జగన్మాత లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ, అమ్మవారి గురించి, ఆమె శరీరంలో ఉన్నటువంటి వివిధ చక్రాలలో ఉన్న దేవీ స్వరూపాలను గురించి లలిత సహస్రనామాల్లో వశిన్యాది దేవతలు వర్ణించారు. అనాహత పద్మంలో, ఆ అనాహత చక్రంలో హృదయస్థానంలో అమ్మవారు ఉన్నది. ఆమె స్వరూపం గురించి చెప్తూ దంష్ట్రోజ్వల అని చెప్పారు. అంటే వరాహదంతాలతో సమానమైనటువంటి దంతాలతో శోభిల్లుచున్నది, అందుకనే ఆ ప్రకాశిస్తున్నది ఆ వరాహదంతాలతో సమానమైనటువంటి దంతాలుగా, అందుకనే ఇక్కడ దేవీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ దేవతను దంష్ట్రోజ్వల అని చెప్పారు. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరిలో అమ్మవారి గురించి వర్ణిస్తూ దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అని చెప్పారు. అంటే భీషణ సౌందర్య స్వరూపంగా అమ్మవారి వర్ణన మనకు కనిపిస్తోంది. వరాహ స్వామి ఉన్నారు, ఆ వరాహమూర్తి సముద్రంలో ఉన్నటువంటి భూమిని తన కోరలతో పైకి తీసి అలా ఉద్ధరించాడు. ఆ వరాహపు కోరకి ఆ శక్తి రావటానికి కారణం, ఆ వరాహ కోరకున్నటువంటి శక్తిని ప్రసాదించింది నువ్వే, ఆ శక్తి స్వరూపం నీ వల్లే వచ్చింది, అందువల్లే ఆ వరాహస్వామి భూమిని సముద్రంలో నుండి పైకి ఉద్ధరించారు. అలాగే అమ్మ, భూమిని వరాహస్వామి చేత సముద్రంలో నుండి పైకి ఉద్ధరింపజేసేటువంటి మహాశక్తివి నువ్వు. అందుకే సామాన్య జనాలున్నారు, నీ భక్తులున్నారు, ఈ జన్మ సముద్రంలో మునిగి తేలుతున్నారు. జన్మలనేటువంటివి లేకుండా, అంటే కర్మ శేషం మిగల్చకుండా ఈ జన్మ సముద్రంలో నుండి ఉన్నటువంటి జీవుల్ని నువ్వు ఉద్ధరించాలి. అంటే మోక్షానికి నువ్వు దారి చూపించేటువంటి దేవతవు నువ్వే. కేవలం నిన్ను నమ్ముకుంటేనే, నిన్ను ఉపాసిస్తేనే మోక్షం వస్తుంది. అలా ఆ జనసముద్రంలో ఉన్నటువంటి జనులను ఉద్ధరించేటువంటి వరాహమూర్తి కోరవు నువ్వే అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి చెప్తూ. భూమిని ఉద్ధరించినటువంటి వరాహస్వామి, ఆ వరాహస్వామి గురించి కూడా చెప్తూ, వరాహస్వామిలో ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపం మరెవరో కాదు, వారాహి అని చెప్పారు. అమ్మవారిలో నుండి ఉద్భవించినటువంటి అమ్మవారి సేనాని వారాహి ఎవరైతే ఉందో, ఆ వారాహి వరాహస్వామి యొక్క స్త్రీ శక్తి, స్త్రీ స్వరూపం అని కూడా చెప్పారు. సప్తమాతృకలలో కొంతమంది అష్టమాతృకలను కూడా చెప్తారు. వాళ్ళలో ప్రధానమైనటువంటి దేవతగా వారాహీదేవి మనకి కనిపిస్తోంది. ఈమెనే వైరాళి, వార్తాళి అనేటువంటి నామాల్లో కూడా చెప్పటం జరుగుతోంది. మానవ శరీరంతో వరాహ ముఖం ఉన్నటువంటి స్త్రీ శక్తిగా, స్త్రీ స్వరూపిణిగా ఈ వారాహీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. పొట్టేలుని వాహనంగా కలిగి ఉంటుంది. కొన్ని చోట్లయితే మహిష అంటే దున్నపోతు వాహనంగా కూడా ఉన్నది వారాహీదేవికి అని చెప్పారు. అందుకనే ఆమె యామి, అంటే యముడి యొక్క స్త్రీ శక్తి కూడా ఆమె, అందుకనే మహిషారుడగా ఆమెను వర్ణించారు అని మరికొంతమంది చెప్పారు. రకరకాల ఆయుధాలతోటి, దండం, నాగలి, ఖడ్గం, విల్లు, చామరం, ఇట్లా రకరకాలైనటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి దేవత, వివిధమైనటువంటి ఆభరణాలు ధరించి ప్రకాశించేటువంటి దేవతగా వారాహీదేవి మనకి కనిపిస్తోంది. మనకి దశమహా విద్యలు గురించి చెప్తూ, విష్ణుమూర్తి తీసుకున్నటువంటి దశావతారాలు ఈ దశమహావిద్యల స్వరూపమే అని కొన్ని చోట్ల చెప్పటం జరిగింది. అలా కాక
అమ్మవారి వివిధమైనటువంటి అవతారాలు, అమ్మవారి వివిధమైనటువంటి స్వరూపాలే ఈ దశ అవతారాలకి మూలం అని మరికొన్ని చోట్ల వివరించడం జరిగింది. అలా ఆ దశ అవతారాలలో చెప్పబడినటువంటి వరాహ అవతారానికి సంబంధించినటువంటి శక్తి స్వరూపం వారాహీదేవి, ఆమె వరాహమూర్తిగా వచ్చింది అని చెప్పి ఒక కథ మనకి కనిపిస్తోంది. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు తెలుసు. ఆ హిరణ్యాక్షుడు తపస్సు చేశాడు వారాహీదేవి కోసం. ఆ హిరణ్యాక్షుడు వారాహీదేవి సాధకుడు. ప్రత్యక్షమైంది వారాహీదేవి. అత్యంత తీవ్రతరమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి హిరణ్యాక్షుడు దేవత ప్రత్యక్షమవగానే సామాన్యంగా అందరూ రాక్షసులు కోరేటువంటి వరాన్ని కోరుకున్నాడు. అమ్మా, నాకు మరణం అనేటువంటిది లేకుండా చెయ్యి, అనుగ్రహించు అని. నాయన, అది సాధ్యపడదు, మరి ఏదైనా సరే వరం కోరుకో అని అడిగింది. అప్పుడు హిరణ్యాక్షుడు అడిగాట, అమ్మా, ఇతరులు ఎవరూ కూడా నన్ను చంపకూడదు, నువ్వే నన్ను చంపాలి అని చెప్పి అడిగాడు. ఆ హిరణ్యాక్షుడు కోరిన దానికి అమ్మవారు సరే అని అన్నది. ఇంకొక వరం కూడా కోరుకుంటానమ్మా అని అన్నాడు. కోరుకో నాయనా అంటే, నువ్వు కూడా నన్ను చంపకూడదమ్మా అని అడిగాడు. అలాగే అని అమ్మవారు వెళ్ళిపోయింది. అంటే హిరణ్యాక్షుడు అనుకున్నాడు, అమ్మవారు తప్ప ఎవరు చంపకూడదు అనుకున్నాను, తన భక్తుల్ని అమ్మవారు ఎలాగో చంపదు కదా, ఒకవేళ ఏదైనా సరే మరీ నేను దుర్మార్గమైనటువంటి పనులు చేస్తే ఆమె వచ్చి చంపితే, అందుకని ఆవిడ కూడా నన్ను చంపకూడదు అని కోరుకున్నాను. రెండవ వరం, ఇంకా నాకు మరణం లేదు అని అనుకున్నాడు. ఎన్నో ఘోరాలు అకృత్యాలు చేశాడు. ఆ హిరణ్యాక్షుణ్ణి చంపటం కోసం అమ్మవారు ఆవిడే చంపాలి, ఆమె చంపకూడదు. అందుకని ఏం చేసిందంటే, తన శక్తిని పురుష రూపంగా ధరించి వరాహస్వామిగా వచ్చింది. తానే చంపింది, తాను ఉన్నటువంటి రూపంలో చంపలేదు. అందువల్ల ఆ వరాహస్వామి రూపంలో వచ్చి హిరణ్యాక్షుణ్ణి చంపింది అని చెప్పి కనిపిస్తోంది మనకి వారాహీదేవికి సంబంధించినటువంటి కథ. ఆమె వరాహస్వామిగా వచ్చినట్లుగా విపరీతమైనటువంటి కోరికలు, అందుకని అప్పటి నుండి ఇటువంటి కోరికల్ని హిరణ్యాక్ష వరాలు అని చెప్పారు. అంటే విపరీతమైనటువంటి మామూలు మనుషులు తీర్చడానికి అసాధ్యమైనటువంటి వరాలు, కోరికలు కాబట్టి, అంటే దేవత కాబట్టి ఆవిడ అంతటి విపరీతమైనటువంటి కోరికలు, హిరణ్యాక్ష వరాలను సైతం అమ్మవారు మార్గం చూసి హిరణ్యాక్షుణ్ణి చంపింది. అటువంటి కోరికలు కోరిన అటువంటి వారాహి స్వరూపం వరాహస్వామి అని చెప్పారు. ఈ వరాహస్వామి భూమిని ఉద్ధరించిన తర్వాత శ్వేతవరాహ కల్పం అని చెప్పుకుంటాం సంకల్పంలో. ఎందుకంటే ఈ వరాహస్వామి రసాతలం నుండి భూమిని పైకి ఉద్ధరించినటువంటి తర్వాత వచ్చినటువంటి కల్పాన్ని, కాలాన్ని అంతా కూడాను శ్వేతవరాహ కల్పంగా చెప్పటం జరుగుతోంది. వరాహస్వామికి సంబంధించినటువంటి పురాణం, వరాహ పురాణం కూడా మనకి కనిపిస్తోంది. అలా ఆ వరాహస్వామి స్వరూపం వారాహీదేవి అమ్మవారి సేనానిగా, లలితాదేవి సేనానిగా ఉన్నది. ఆమెలో నుండి వచ్చినటువంటి దేవత. ఎన్నో రకాలైనటువంటి వారాహీదేవి విద్యలు కనిపిస్తున్నాయి. భూత భవిష్యత్ వర్తమానాలను కలలో, స్వప్న భూమికలో వచ్చి చెప్పేటువంటి స్వప్నవారాహి కనిపిస్తున్నది. అలాగే తీవ్రతరమైనటువంటి విద్య, దుష్టగ్రహ బాధ, శత్రుబాధ తొలగించేటువంటి, చాలా త్వరగా తొలగిస్తుందిట ఈ వారాహి విద్యలను కనుక చేస్తే దేవత వచ్చి. ధూమ్రవారాహి, కిరాత వారాహి మొదలైనటువంటి విద్యలు. అలా ఆ వారాహి అమ్మవారి స్వరూపమే. ఆ వారాహిదేవే వరాహస్వామిగా వచ్చింది. ఆ వరాహస్వామికి ఉన్నటువంటి, ఆ వరాహమూర్తి కోరకు ఉన్నటువంటి శక్తి ఈ వారాహి స్వరూపం, శక్తి స్వరూపిణి అమ్మవారి దగ్గర నుండే వచ్చింది అని చెప్పి మనకు కనిపిస్తోంది. ఇక్కడ దంష్ట్రోజ్వల అని చెప్పి అమ్మవారి గురించి చెబుతూ తీవ్ర స్వరూపిణిగా
దంష్ట్రాలతోటి ఆవిడ ప్రకాశిస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. అమ్మవారిని ఈ నామంతో కనుక ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం దంష్ట్రోజ్వలాయై నమః అని చెప్పి ఉపాసించవచ్చు. తీవ్ర స్వరూపంగా, తీవ్ర దేవతగా, దుష్టగ్రహ బాధగా, శత్రు సంహార విద్యగా ఈ నామాన్ని మంత్రంగా చేయొచ్చు. అంతేకాక దంతాలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధులైనా సరే తొలగిస్తుంది అమ్మవారిని కనుక పూజిస్తే. దంతాలకు కూడా బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తుంది ఈ నామాన్ని గనక మంత్రంగా ఉపాసిస్తే. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ అక్షమాలాదిధర అని చెప్పారు. ఆ రాకినీదేవి అమ్మవారు ఉన్నది అనాహత పద్మంలో. ఆమె స్వరూపాన్ని వర్ణిస్తూ ఆమె అక్షమాల ధరించింది అంటే అక్షమాలాదిధర, జపమాల మొదలైనటువంటి వాటిని ధరించింది దేవత అని చెప్పి చెప్తున్నారు. అక్షమాల ధరించినటువంటి దేవత అంటే జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారిని భావిస్తున్నారు. అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి వర్ణములు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలన్నీ కూడాను ఒక మాలగా ధరించిందిట. క్షకారం ఆ మాలకు మేరువులాగా ప్రకాశిస్తూ ఉన్నదిట. అలా జ్ఞాన స్వరూపిణిగా దేవతని భావిస్తున్నారు ఈ నామంలో. ఆ అమ్మవారిని గనక పూజిస్తే, ఉపాసిస్తే ప్రతి వర్ణము, ప్రతి అక్షరము బీజమే. అటువంటి బీజాలన్నిటినీ కూడా, అక్షరాలన్నిటినీ కూడా ఆమె అక్షమాలగా ధరించింది కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల ఏ బీజమైనా సరే సిద్ధిస్తుంది. మంత్రం చేసేటప్పుడు ఎటువంటి బీజమైనా సరే సిద్ధింపజేసేటట్లుగా అనుగ్రహిస్తుంది అని చెప్పారు. అయితే ఏ మంత్రమైనా చేసేటప్పుడు జపమాల వాడతాం. అక్షమాల అంటే అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి అక్షరాలన్నిటినీ తీసుకొని మంత్రాన్ని లెక్కబెట్టేటువంటి విధానం ఎలాగో ఉండనే ఉంది. ఆ నుండి క్ష వరకు ఉన్నటువంటి అక్షరాలతోటి దాన్ని జపమాలగా చేయొచ్చు. అంటే ఉదాహరణకి మనం నమశివాయ మంత్రం ఉంటే అం నమ శివాయ, ఆం నమ శివాయ అని మొదలుపెట్టి క్షం నమ శివాయ వరకు ఇవన్నీ కూడాను ప్రతి అక్షరము బీజంగా మారుతుంది. లెక్క పెట్టుకోవటానికి కూడా జపమాలగా వాడటం. అలా కాక దేవత వర్ణాన్ని బట్టి, కోరుకున్నటువంటి ప్రయోజనాన్ని బట్టి కూడాను జపమాల అనేటువంటిది మారుతుంది. ఈ అక్షమాల అయితే ఏ మంత్రానికైనా సరే వాడుకోవచ్చు, ఏ దేవతా మంత్రానికైనా సరే వాడుకోవచ్చు. కొన్ని మంత్రాలకి కొన్ని మాలలు వాడకుండా ఉండటం మంచిది అని చెప్తున్నారు మంత్రశాస్త్రంలో. ఉదాహరణకి గణపతి ఉన్నాడు. గణపతికి తులసి మాల పనికిరాదు. సామాన్యంగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఒకే జపమాల పెట్టుకొని రకరకాల మంత్రాలు చేస్తుంటారు. రుద్రాక్ష కనుకైతే శైవ శాక్తేయ విద్యలు అన్నిటికీ పనికొస్తుంది. అయితే కొన్ని మాలలు, కొన్ని మంత్రాలు, కొన్ని దేవతల మంత్రజపం చేయడానికి అంత ఉపయోగయోగ్యం కావు అని చెప్పి మంత్రశాస్త్రం మనకు చెప్తున్నది. గణపతికి తులసిమాల వాడకూడదు. అలాగే తీవ్ర విద్యలు, ఉచ్చాటన విద్యలు మొదలైనటువంటి వాటికి ఉదాహరణకు ధూమావతి ఉంది. ఆమెకు ఉచ్చాటన కోరి ముచ్చాల మాల వాడకూడదు. ఇలా కొంతమంది దేవతలకి కొన్ని రకాలైనటువంటి మాలలు వాడకుండా ఉంటే ప్రశస్తం. కొంతమంది దేవతలకి దేవతా వర్ణాన్ని అనుసరించి కానీ, ప్రయోజనాన్ని చూసుకొని కానీ ఆ మాలను కనుక వాడితే మరింత త్వరగా ఆ దేవత మంత్రం సిద్ధిస్తుంది. కోరుకున్నటువంటి కార్యసిద్ధి, సంకల్పసిద్ధి శీఘ్రంగా లభిస్తుంది అని చెప్పారు. లలితాదేవి ఉన్నది, ఆవిడ ఎర్రగా ఉన్నది. అమ్మవారిని ఎర్రటి పగడమాలతోటి, ఎర్ర రంగు మాలతోటి చేయొచ్చు, జపం చేయొచ్చు. అదే మనశ్శాంతి కోరుకుంటే చంద్రస్వరూపిణిగా మనం భావించి ముత్యాలమాలతోటి జపం చేయొచ్చు. జ్ఞానం కోరుకుంటే స్ఫటికమాలని వాడుకొని జపం చేయొచ్చు. ఇలా ప్రయోజనాన్ని అనుసరించి మాల మారుతుంది, దేవతా వర్ణాన్ని అనుసరించి మాల మారుతుంది. అయితే జపం చేసినటువంటి మాలను వీలైనంత వరకు ధరించకుండా ఉండటం మంచిది. ఎందుకంటే జపం చేసేటప్పుడు ఆ జపమాలలోకి కొంత శక్తి
ప్రవేశిస్తుంది. మనం మాల తిప్పుతూ ఉన్నప్పుడు మన మంత్రశక్తి ఆ మాలను ధరించినప్పుడు వేరే వాళ్ళు మనల్ని తాకకూడదు. కాబట్టి వీలైనంత వరకు ఆ మాలను ధరించకుండా ఉండటం మంచిది, ధారణ మాలలు వేరుగా పెట్టుకోవటం మంచిది అని చెప్తున్నారు. అలా అక్షమాలను ధరించినటువంటి దేవతగా రాకినీ దేవిని గురించి చెప్తున్నారు. మరికొంతమంది చెప్తూ అక్షమాల అంటే బండి ఇరుసు, ఆ బండి ఇరుసుని చక్రానిగా ధరించింది రాకినీదేవి, అందుకని అమ్మవారిని అక్షమాలధర అని చెప్పారు. అక్షమాల మొదలైనటువంటివి ధరించింది అని చెప్పారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అక్షమాలాధిధరాయై నమః అని చేయొచ్చు. చేసి అక్షమాల ధరించినటువంటి దేవత, జపమాల ధరించినటువంటి దేవతగా అకారం నుండి క్షకారం వరకు ఉన్నటువంటి మాతృకలన్నీ కూడాను ఆమె జపమాలలో ఉన్నటువంటి పూసలుగా భావించి వాటిని జపమాలగా ధరించినటువంటి దేవతగా భావించి అమ్మవారిని ఈ నామంతో గనుక ఉపాసిస్తే మంత్ర బీజాలు వర్ణాలన్నీ కూడాను, మంత్ర బీజాలన్నీ కూడాను త్వరగా సిద్ధిస్తాయి. అంతేకాక జ్ఞాన స్వరూపిణిగా దేవతని భావించి ఉపాసించవచ్చు రాకినీ దేవిని. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ రుధిర సంస్థిత అని చెప్పారు. ఈవిడ అనాహత చక్రంలో ఉన్నది. చక్రాలలో శరీరంలో ఏ ధాతువులో అమ్మవారు ఉన్నది అంటే రుధిర సంస్థిత, రక్తమందు ఉన్నటువంటిది. ఆమె రక్తంలో ఉన్నది రాకినీదేవి. ఆమెకి శరీరంలో ఉన్నటువంటి ధాతువుల్లో రక్తం అంటే ఎక్కువ అభిమానం ఉన్నది. అందువల్ల శరీరంలో ఉన్నటువంటి భాగాల్లో ఆవిడ రక్తంలో అమ్మవారు ఉండి ప్రకాశిస్తున్నది. అందుకని అమ్మవారిని రుధిర సంస్థిత అని చెప్పారు. అంటే అమ్మవారిని గనక ఈ నామంతో ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం రుధిర సంస్థితాయై నమః అని చేయొచ్చు. రక్తానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలైనా సరే, ఎటువంటి రక్తహీనత ఉన్నా సరే, అంతేగాక రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ ఏ ఇబ్బంది లేకుండా జరగాలన్నా, ఎటువంటి బ్లాక్స్ లేకుండా చక్కగా ఉండాలన్నా బ్లడ్ సర్క్యులేషన్ అది ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. రక్తంలో ఉన్నటువంటి దేవత కాబట్టి అందువల్ల అమ్మవారిని రుధిర సంస్థిత అని చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ అమ్మవారు ఆ రాకినీదేవి ఆవిడ అనాహత పద్మంలో ఉన్నది. ఆమె చుట్టూ ఉన్నటువంటి దేవతల గురించి వర్ణిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారి స్వరూపాన్ని వివరిస్తూ ఉన్నారు. కాళరాత్ర్యాది శక్తౌ ఘవృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి అని చెప్పారు అమ్మవారి గురించి చెప్తూ. కాళరాత్ర్యాది శక్తౌ ఘవృత అంటే కాళరాత్రి మొదలగు శక్తుల సముదాయం చేత చుట్టుకోబడినటువంటి రాకినీదేవి. అంటే అనాహత చక్రంలో ఉన్నటువంటి పద్మం, ఆ పద్మానికి 12 దళాలున్నాయి. ఆ 12 దళాలలో కూడా ఒక్కొక్క దేవత ఉన్నది. మధ్యలో ఆ పద్మం మధ్యలో ఉన్నటువంటి కర్ణికలో రాకినీదేవి ప్రకాశిస్తున్నది. ఆమె చుట్టూ కూడా ఆమె పరివార దేవతలుగా 12 మంది దేవతలు ప్రకాశిస్తున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా అమ్మవారి చుట్టూ ఉన్నారు. కాబట్టి ఆ 12 దేవతల గురించినటువంటి విశేషాలు ఈ నామంలో మనకు కనిపిస్తున్నాయి. కాళరాత్రి ఖాతీత, గాయత్రి ఘంటధారిణి, జామిని చంద్ర ఛాయ, జయ ఝంకారి, జ్ఞానరూప టంకహస్త టంకారిణి అయినటువంటి ఆ 12 మంది దేవతలు కూడా 12 దళాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ అనాహత పద్మంలో ఉన్నారు. ఒక్కొక్క రేకులో, ఒక్కొక్క దళంలో ఒక్కొక్క దేవత ఉన్నది. 12 రేకులలో 12 మంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మవారి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. మధ్యలో రాకినీదేవి ప్రకాశిస్తున్నది అని చెప్తున్నారు ఈ నామంలో. ఆ దేవతలతో కూడినటువంటి ఆ రాకినీదేవిని
అమ్మవారిని గనక పూజిస్తే ఈ నామంతో ఆ దేవతలు త్వరగా రాకినీ దేవి అనుగ్రహం పొందేటట్టుగా అనుగ్రహిస్తారు. తద్వారా అనాహత పద్మం త్వరగా వికసిస్తుంది అని చెప్పారు. కాళరాత్రి అనేటువంటి దేవతను కనుక చూస్తే మనకి నవదుర్గల స్వరూపాల్లో కూడా అమ్మవారి గురించి చెప్తూ నవదుర్గ దేవతల్లో కూడా కాళరాత్రి అనేటువంటి దేవత స్వరూపిణిగా అమ్మవారిని భావించి పూజిస్తారు. చాలా చోట్ల నవరాత్రులలో అమ్మవారిని నవదుర్గల అవతారంలో పూజించేటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అలా కాళరాత్రిని నవదుర్గలలో ఒక దేవతగా, నవదుర్గ దేవతలలో ఒక స్వరూపంగా భావించి పూజిస్తారు. చాలా చోట్ల కాళీయే కాళరాత్రి, కాళరాత్రే కాళీ అని చెప్పారు. అమ్మవారి గురించి చెప్తూ నల్లగా ఉంటుంది కాబట్టి కాళరాత్రి అని అన్నారు. అంతేకాదు కాలస్వరూపం కూడా కాబట్టి కాళరాత్రి అని అన్నారు. రోజులో పగలు రాత్రి ఉంటుంది. ఆ రాత్రిపూట అంతా కూడాను ఈ కాళరాత్రి ఆధీనంలోనే ఉంటుంది. ఆమె పరిపాలిస్తుంటుంది. అందువల్లే అమ్మవారిని కాళరాత్రి అని చెప్పారట. ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే ఆ జీవుడి ఆత్మ ఆ మరణించినటువంటి రోజు రాత్రి, ఈ రాత్రి ఆధీనంలో ఉన్నటువంటి కాళరాత్రి దేవత ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆ జీవుని ఆత్మ ఆ రోజు ఆమె ఆధీనంలో ఉంటుందిట. బొగ్గంత నలుపు వెడల్పోయినటువంటి కన్నులతో తీవ్రంగా ప్రకాశించేటువంటి కాళరాత్రి స్వరూపం. వరాహపురాణంలో అయితే ఆమె గురించి చెప్తూ అత్యంత తీవ్రతరమైనటువంటి దేవత, రుద్రుని తమోగుణంలో నుండి ఉద్భవించింది. ఆమె రౌద్రి అని మరికొన్ని చోట్ల కూడా చెప్పబడ్డది. అటువంటి తీవ్ర భయంకరమైనటువంటి దేవతగా కాళరాత్రి గురించి చెప్పారు. గాడిదను వాహనంగా చేసుకొని ప్రకాశించేటువంటి దేవత. కాళీదేవి గురించి కూడా చెబుతూ ఆమె అమ్మవారి గురించి యొక్క విశ్వరూప వర్ణన, అంటే ఆమె విశ్వరూపం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉన్నది అనేటువంటి విషయాలు యోగ వాసిష్టంలో చెప్తూ ఆమె నాట్యం చేస్తున్నది. అత్యంత అద్భుతమైనటువంటి నాట్యం. ఒకసారి కొన్ని వందల వేల కాళ్ళున్నయ్యా, వందల వేల ముఖాలు ఉన్నయ్యా, కాళరాత్రిగా ప్రకాశిస్తున్నదా అని అనిపిస్తున్నది. మరొకసారి ఒకే ముఖం 2 కాళ్ళతోటే కనిపిస్తున్నది. తలెత్తి చూద్దామా అంటే ఆమెను చూడలేకపోతున్నాము. ఆమె ఎంత అంత ఆకారం తీసుకున్నది ఆవిడ అని చెప్తూ కాళీ కాళరాత్రి అని చెప్పారు ఆమె విశ్వరూపాన్ని వర్ణిస్తూ. అలా నవదుర్గలలో ఒక దేవత అయినటువంటి కాళరాత్రి. ఇక్కడ ఈ కాళరాత్రి మొదలైనటువంటి శక్తులతో కూడినటువంటి రాకినీ దేవిని ఈ నామంతో ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతాయై నమః అని ఉపాసిస్తే ఈ కాళరాత్రి మొదలైనటువంటి దేవతలు అందరూ కూడా త్వరగా అమ్మవారి అనుగ్రహం, రాకినీదేవి అనుగ్రహం పొందేటట్టుగా చేసి ఆ హృదయ పద్మాన్ని వికసించేటట్టుగా చేస్తారు. అంతేకాక ఎటువంటి హృద్రోగాలైనా సరే త్వరగా తగ్గిపోయేటట్లుగా అనుగ్రహిస్తారు. అమ్మవారి నామాల్లోని మరిన్ని రహస్య విశేషాలను, మంత్రాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.